మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇంకా రాలేదేంటి? ఈ పాటికి రావాలి కదా, ఇంత ఆలస్యమైందేంటి? అమ్మయ్యా, వచ్చారు. రాధా, 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 రాధా. రా, కూర్చో. ఏంటండి, ఏం చేస్తున్నారు? కూర్చో, నువ్వేం మాట్లాడకు. ఒక్క నిమిషం ఉండు. జ్యోతి, పీట తీసుకురా. అట్టాగేనమ్మా. ఇదిగోండమ్మా. అక్కడ వెయ్యి. ఇదిగో. రాధా, కాళ్ళిలా పెట్టు. ఏంటండి ఇదంతా? పెట్టు రాధా, పెట్టు. అయ్యో, రాధా, ఈ వేడి నీకు ఓకే కదా? నీ కాళ్ళేం మండట్లేదు కదా? ఏంటి జయ, అసలేం చేస్తున్నావు? ఏంటమ్మా అలా అడుగుతావు? కడుపుతో ఉన్నప్పుడు ఇలా వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని ఆ కాళ్ళని మర్దనా చేస్తే కడుపుతో ఉన్న వాళ్ళకి కొంచెం ఉపశమనంగా ఉంటుందని నువ్వే చెప్పావు కదా. సత్య కడుపులో ఉన్నప్పుడు నువ్వు కూడా నాకు ఇలా చేసేదానివి కదా. మరిప్పుడు రాధకెవరు చేస్తారు? నేనే కదా చెయ్యాలి. పర్వాలేదండి. అయినా ఇలాంటి పనులు మీరు చేయడం ఏంటి? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వద్దు. మా ఇంటి మనిషివి కదా, అందుకే నేను మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నువ్వేం ఇబ్బంది పడకో. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందక్క. నువ్వు రాధ విషయంలో ఇలా మారిపోవడం, తన గురించి ఇంతలా ఆలోచించడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను రాధని అందరూ ఎలా చూసుకోవాలని కోరుకున్నానో మేమందరం అలాగే చూసుకునేవాళ్ళం. నువ్వు ఒక్కదానివే తన విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉండేదని అనిపించింది. ఇప్పుడు నువ్వు కూడా ఇంత కేర్ తీసుకుంటున్నావంటే చాలా థ్యాంక్స్ అక్క. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా? నువ్వు ఇష్టపడిన రాధ నాకు పరైదవుతుందా చెప్పు? నా ఇంటి మనిషిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అయినా ఈరోజు ఇంత ఆలస్యమైందేంట్రా? అకౌంట్స్ అన్ని చూసేసరికి ఈ టైం అయిందక్క. సరేరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అందరం కలిసి భోంచేద్దాం. సరే అక్క. చాలా సంతోషమే. నువ్వు పొద్దున్నే తేనె తీసుకొచ్చినప్పుడే నాకెంతో ఆనందం అనిపించింది. ఇప్పుడు ఇలా చేస్తుంటే చూడ్డానికి ఇంకా బావుంది. ఇంకా చాలండి. మీరు ఇలా పడుతూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీతో ఇదే వచ్చింది రాధా. అందరి గురించి నువ్వు ఆలోచిస్తావు కానీ నీకు ఎవరైనా సహాయం చేస్తానంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. అన్నట్టు మన ఊరి చివర పొలాల మధ్యలో ఒక వేప చెట్టుంది. అది ప్రకృతి మధ్యలో ఉంది కాబట్టి ఆ చెట్టు నుంచి వచ్చే గాలి చాలా బాగుంటుందని అందరూ అంటారు. అదీ కాక ఆ చెట్టును మేమంతా దేవతా వృక్షంలా చూస్తాం. నేను కూడా కడుపుతో ఉన్నప్పుడు ఆ చెట్టు కిందకి వెళ్లి నిలబడేదాన్ని, ఆ గాలిని పీల్చేదాన్ని. అందుకే ఇదిగో బంగారు బొమ్మలాంటి కూతురు నాకు పుట్టింది. నువ్వు కూడా రేపొకసారి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళు, నేనే తీసుకెళ్తాను. అక్కడ కాసేపు ఉంటే ఆ గాలితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇప్పుడు అంత దూరం ఎందుకమ్మా? ఇది పల్లెటూరే కదా,
ఇక్కడ గాలి స్వచ్ఛంగానే ఉంటుంది, పొల్యూషన్ ఏముండదు. సత్య, ప్రతిదీ నువ్విలా కల్పించుకోకు. రాధా, జయప్రద చెప్పింది నిజమేనమ్మా. దాన్ని మేము అమ్మవారు వృక్షంగా చూస్తాం. కొండ మీదున్న దేవతకి మరో రూపంగా ఆ చెట్టుని అందరం భావిస్తాం. తను చెప్పింది కదా, నువ్వక్కడికి వెళితే నిజంగానే మంచి జరుగుతుంది. జయ, నువ్వే తీసుకెళ్ళి తీసుకునిరా. ఏంటక్క, రాధని అమ్మవారి చెట్టు దగ్గరికి తీసుకెళ్తావా? అవును మావయ్య, తీసుకెళ్తానంటుంది. ఓ పంచే సత్య, సాయంగా నువ్వు కూడా వెళ్ళు. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ రేపు రైస్ మిల్లో కొత్త యూనిట్ బిగించడానికి వస్తున్నారు. నేను అక్కడ ఉండాలి. భలేవాడివి తమ్ముడు, నేనున్నాను కదా, చూసుకుంటానని చెప్తున్నానుగా. ఏ, నా మీద నమ్మకం లేదా? సరే అక్క, జాగ్రత్తగా తీసుకురా. ఏంట్రాదా, రేపు వెళ్దామా? అక్కడికి వెళ్ళిన తర్వాత మార్పేంటో నీకే తెలుస్తుంది. అలాగేనండి, మీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? చెప్పావు కదా నా ఇష్టం అని. ఇక చూడు, నా ప్రాణం అడ్డు పెట్టైనా నిన్నెలా కాపాడుకుంటాను, ఎలా చూసుకుంటానో నువ్వే చూద్దువుగాని. ఏంటి, యుద్ధరంగానికి తీసుకువెళ్తున్నట్టు ప్రాణాన్ని అడ్డు పెడతాను అంటావేంటి? వెళ్లేది మన ఊర్లోకే కదా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. పదండి, అందరం భోంచేద్దాం. అమ్మా, ఇప్పుడే చేతులు కడుక్కొనొస్తాను. అదేంటి, భోంచేద్దామనుకుంటే నువ్వు అక్కడికి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? నిన్నొక మాట అడగాలనుకుంటున్నానమ్మా, అడగొచ్చా? ఏంటి, నేను నీ కన్న తల్లిని, నన్ను అడగడానికి పర్మిషన్ అడుగుతావేంటి? నువ్వు నిజంగానే మారిపోయావా అమ్మా? అడుగుతున్నది నిన్నేనమ్మా, నువ్వు నిజంగానే మారిపోయావా? ఆ అనుమానం నీకెందుకొచ్చింది? నువ్వేంటో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నానమ్మా. నన్ను ఈ ఇంటికి కోడల్ని చేయడానికి నువ్వెంతవరకు తెగించావో అన్ని విషయాలు నాకు తెలుసు. అలాంటిది నువ్విప్పుడు రాధ విషయంలో ఇంత పాజిటివ్గా మారావు అంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నిజం చెప్పమ్మా, ఇదంతా నాటకమే కదా? బావుందే, నన్ను కన్న తల్లి నన్ను నమ్మింది, కానీ నేను కన్న కూతురు మాత్రం నన్ను అనుమానిస్తోంది. ఈ పరిస్థితిని నేను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నీకోసం ఎంతగానో ఆలోచించి ఈ అమ్మ మారింది అన్న ఆలోచన నీకెందుకు రావడం లేదు? నేనేం పాపం చేశానే? చూడమ్మా, కన్నీళ్లు పెట్టుకుంటేనే సమాధానం దొరుకుతుంది అంటే చాలా మంది ఏడుస్తూనే ఉంటారు. కానీ ఏడవడం వల్ల బాధ తగ్గుతుందేమో గాని సమాధానం మాత్రం దొరకదు. నాకు సమాధానం కావాలి. సరేనే, నేను మారిపోయానా లేదా అనే కదా నీ అనుమానం? ఎందుకు మారకూడదు? నువ్వే చెప్పు. నేను ఎన్నో తప్పులు చేశాను, ఇప్పుడు ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాను. ఇంట్లో అందరూ నాకు వ్యతిరేకమైపోయారు. నా అనుకున్న వాళ్లే నన్ను శత్రువుగా చూస్తున్నారు. ఏ కూతురు గురించైతే నేను ఆలోచించానో ఆ కూతురే నన్ను అసహించుకుంటున్నప్పుడు ఇంకా నా బతుకెందుకు అనిపిస్తోంది. నేను ఎవరి కోసం ఇదంతా చేశానో ఆలోచిస్తే అప్పుడు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది. అందుకే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాను. ఎవరి విషయంలో అయితే నేను తప్పుగా ప్రవర్తించానో ఆ రాధకి సేవ చేయటం వల్లే నేను చేసిన తప్పులకి కొంచెమైనా పశ్చాత్తాపం దొరుకుతుందని ఇలా చేస్తున్నాను. అది తప్పు కాదు కదా? మనిషి అన్నాక మారుతారు కదా? నన్ను మార్చింది మీరే. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకెంత బాధగా ఉంటుంది. అమ్మా, నేను నిన్ను అనుమానించాను అంటే దానికి ఒక కారణం ఉంది. నువ్వు చేసే పనులు ఎవరి ఊహకే అందకుండా ఉంటాయి. అందుకే ఇప్పుడు కూడా అదంతా నటనేమో అనుకున్నాను. కానీ నీ కన్నీళ్లతో నువ్వు చెప్పిన మాటల వల్ల ఇప్పుడు నాకు నమ్మకం కలిగిందమ్మా. నువ్వు మారిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక్కటే ఒక్క బాధ,
నువ్వు చిన్నప్పటి నుంచి ఒక కలగన్నావు. ఈ ఇంటికి కోడలుగా రావాలని, మీ మావయ్య జీవితంలో ఉండాలని అనుకున్నావు. కానీ అది మాత్రం జరగట్లేదు. ఆ బాధ తప్ప నాకింకే బాధ లేదు. అమ్మా, మనం ఎన్నో అనుకుంటాం, కానీ దైవం ఇంకోలా చేస్తుంది అని అమ్మమ్మ చెప్తూనే ఉంటుంది కదా. ఆ అమ్మవారు మావయ్యకి రాధకి రాసి పెట్టింది. ఆవిడ రాసిన రాతని నువ్వు కానీ నేను కానీ ఎలా తప్పిస్తాం? నేను మావయ్యని ఇష్టపడ్డాను, కాదనను. కానీ మావయ్య రాధని ఇష్టపడ్డాడు. ఎంత అభిమానంగా చూసుకుంటున్నాడు. ప్రేమించడం అంటే ఏదో విధంగా సొంతం చేసుకోవాలి అనుకోకూడదమ్మా. ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. మావయ్య రాధతో ఉంటేనే బావుంటాడు. నేను ప్రేమించే నా మావయ్య బావుండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నా మనసుకి నేను నచ్చజెప్పుకుంటున్నాను. నా గురించి నువ్వు ఇదంతా చేశావని నాకు తెలుసమ్మా. కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయి నువ్వు కూడా మారిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పదమ్మా, భోంచేద్దాం. పిచ్చి సత్య ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. కానీ నేను తల్లిని, నా కూతురు జీవితాన్ని కోరుకుంటాను. నీ ఇష్టాన్ని చంపేసి దానికి ఇంట్లో స్థానాన్ని నేను ఎలా ఉండనిస్తాను? ఈ ఆస్తిని దానికి ఎలా అప్పగిస్తాను? అందుకే నేను నటిస్తున్నాను. నా నటన్ని ఇప్పుడు నువ్వు కూడా నమ్మేశావు. ఇక రాధని ఎవ్వరూ కాపాడలేరు. ఎంత కావాలంటే అంత తిను. తిను. మందు ఎలాగూ తాగనన్నావు, కావలసినంత తిను, కడుపు నిండా తినరా. రై, నీకు కూడా ఒక 5 ఎకరాలు రాసి ఇచ్చేస్తాను. తర్వాత నీకు బలం ఉంటుందిరా. ఏంటండి, కరోనా వచ్చాక మనుషుల్లో ప్రాణభయం వచ్చినట్టు మీలో ఈ కొత్త మార్పు వచ్చిందేంటి? అడగకుండానే 5 ఎకరాలు రాస్తారంటున్నారు అంటే ఎవరిదో అడ్రస్ గలందు చేస్తున్నారని అర్థమైంది. ఇంతకీ ఇదంతా రాధను చంపుతున్న ఆనందమేనా? రై, ఆ రాధ నా జీవితంతో ఆడుకుందిరా. నా తలరాతనే మార్చేసింది. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందని జైల్లో కూర్చుని ఎంతో బాధపడ్డానురా. ఇకెప్పటికీ నాకు అవకాశం రాదనుకున్నాను. అప్పుడే బెయిల్ మీద బయటకు వచ్చాను. బెయిల్ మీద ఉన్న వాళ్ళందరూ బయట ఫ్రీగా తిరుగుతున్నట్టు కాదండి, గుడ్డిలో మెల్లలాగా జైల్లో ఉండకుండా తిరుగుతున్నట్టు. కేసు ప్రూవ్ అయిందంటే మళ్ళీ ఊచలు లెక్క పెట్టాల్సిందే. అదేంటండి, ఇప్పుడే ఆస్తి రాసిస్తారని చెప్పి ఇంతలోనే గొప్ప వాయించేశారు. నేను ఈ ఊరికే మొక్కటం లేని మహారాజునరా. రాజు ఆనందంగా ఉన్నప్పుడు బంటు ఇచ్చింది తీసుకోవాలి. రాజు బాధపడుతున్నప్పుడు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోవాలి. అంతేకాని నీ తెలివితేటలు చూపిస్తే తల ఎగిరిపోతుంది. నేనేమి తెలివితేటలు చూపించడం లేదండి, జరగబోయే భవిష్యత్తు చెప్తున్నాను. భవిష్యత్తు చెప్పడానికి నువ్వు బ్రహ్మదేవుడివి కాదు, కాలజ్ఞానం చెప్పడానికి బ్రహ్మంగారివి కాదు. రాయ్, ఎక్కువ మాట్లాడావంటే కాలగర్భంలో కలిసిపోతావు. రాయ్, అసలు ఈ రుద్రప్ప అంటే ఏమనుకున్నారా? నేను ఒకటి అనుకున్నానంటే ఆ రుద్రుడు కాదన్నా సరే చేసి తీరాల్సిందే. అలాంటిది నా పగని వదిలేస్తానరా? ఆ రాధని చంపే అవకాశం ఎలా వస్తుందా అనుకున్నాను. ఆ తర్వాత ఆ భువనేశ్వరి కుటుంబం మీద పగ ఎలా తీర్చుకోవాలని ఆలోచించాను. విధి ఎంత విచిత్రమైందో చూసావా? ఆ ఇంటి ఆడపిల్ల వచ్చి నాకు అవకాశం ఇచ్చిందిరా. అంటే ఏంటండి, ఆ రాతతో పాటు ఆ కుటుంబం మొత్తాన్ని వేసేయడానికి కుతంత్రాలు పనుతున్నారా? ఇప్పటికే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయిందండి మీ బతుకు. మళ్ళీ ఇలాంటి ప్రయోగాలు వద్దండి. దేవత కాపాడుతున్న ఆ ఇంటి మీద దెయ్యం లాంటి మీ కన్ను పడినా ఫలించదని మీకింకా అర్థం కాలేదా?
అధికారం చేతికొస్తుందనుకున్నాక ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసారా నీకు? ఊళ్ళో తలెత్తుకు తిరిగినవాడు అదే ఊళ్ళో దొంగచాటుగా బతకాలంటే ఎంత ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా? ఇంటి ఇల్లాలితో కూడా మనస్ఫూర్తిగా మాట్లాడలేని పరిస్థితి వస్తే ఆ మనిషి జీవితం ఎంత ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలుసా? అనుభవిస్తున్నా నాకు తెలుసురా. ఆ బాధంతా నాకు చూపించారా వాళ్ళు, ఆ రాధ. అందుకేరా వాళ్ళనెప్పటికీ నేను క్షమించను. రేపు రాధని తీసుకుని జయప్రద వస్తుంది, ముందు జయప్రదని చంపేస్తాను. తప్పు కదండి, మిమ్మల్ని నమ్మి మీతో చేయి కలిపింది. అలాంటి ఆవిడ ప్రాణం తీస్తారా? ఏంట్రా నీతులు చెప్తున్నావా? మీ చేతలు చెప్తున్నానండి. ఆవిడ డబ్బిచ్చినప్పుడు నాకు అవసరం లేదు అన్నారు. తర్వాత నన్ను పంపించి తీసుకురమ్మన్నారు. కనీసం ఆ డబ్బు తీసుకున్న కృతజ్ఞత కూడా లేదా? ఎందుకుండాలరా? వాళ్ళ అంతు చూడడానికి, నా పంతం నెగ్గించుకోవడానికి నా భార్య పేరు మీద ఉన్న పొలాన్ని కూడా అమ్మించాను. కానీ ఆ ఇంటి ఆడపిల్ల నా పగ తీర్చుకోవడానికి ఆర్థికంగా సాయం చేస్తుంది. అందుకని జాలి పడాలి అంటావా? ఆ ఇంటి ఉప్పు తిన్నందుకైనా విశ్వాసం ఉండాలి కదండి. ఆ ఇంట పుట్టి పెరిగి ఆ ఇంటి ఉప్పు తిన్నా ఆ ఇంటి ఆడపిల్లకే విశ్వాసం లేనప్పుడు నాకెందుకు ఉండాలరా? రేయ్, ఒక ప్రాణం తీయడానికి నాతో చెయ్యి కలిపింది అంటే తను త్రాచుపాము కన్నా ప్రమాదమైందని తెలుసురా. ఒరేయ్, పాముని చూడగానే దండం పెడతారు. దేనికి? కాటేస్తుందనే భయం. అదే పైకొస్తే కాలగర్భంలో కలిపేస్తారు. దేనికి? మన ప్రాణం కాపాడుకోవడానికి. కానీ నేను పాములా లేట్ చేయనురా. పులిలా వెంటనే పంజా విసురుతాను. జయప్రద లాంటి మనిషితో స్నేహం కత్తి మీద సాములా ఉంటుంది. రేయ్, కత్తి మన మేడ మీద పెట్టుకోవడం ఎందుకు చెప్పు? శత్రువుని తీసేస్తే సరిపోద్ది కదరా. రేయ్, తర్వాత రాధను అడ్డు పెట్టుకొని ఆ మురారిని భువనేశ్వరిని పిలిపించి మొత్తం ఆస్తి నా పేరు రాయించుకొని అందర్నీ ఇదే మట్టిలో కలిపేస్తాను. అమ్మవారి పల్లెలో ఒక యజ్ఞం జరగబోతోంది. కాపాడే కుటుంబం మొత్తం ఆ యజ్ఞంలో సమిధలు కాబోతున్నాయి. ఆ మంటల్లో నేను చలికాచుకొని తర్వాత ఊరికి మగుటం లేని మహారాజునవుతాన్రా. ఆ వైభోగంలో నువ్వు ఉండాలనుకుంటే, అప్పుడు కూడా నా పక్కన నిలబడాలనుకుంటే, ఇప్పుడు తప్పుడు కోతలు కూయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకో. పోయిరా మందు. జయప్రద, తెల్లారితే నీ శత్రువు పని అయిపోతుందని నువ్వనుకుంటున్నావు. కానీ నువ్వే పోతావని తెలుసుకోలేకపోతున్నావు. చెప్పజయ్, నేను ఏం చేస్తే నువ్వు నా జోలికి రావో చెప్పు. నన్ను ఎందుకింత మానసికంగా చిత్రహింసలు పెడుతున్నావు? అనుక్షణం ఏం జరుగుతుందో అని భయంతో నేను వణికిపోయేలా చేస్తున్నావు. ఈ బాధను భరించడం కన్నా చచ్చిపోవడం బెటర్ ఏమో అనిపిస్తోంది. ఇప్పుడు చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు ఇవన్నీ ఆపేస్తావో నేనదే చేస్తాను. ప్లీజ్. చేస్తావా? నేనేం చెప్పినా చేస్తావా? నీకు కూడా తెలుసు నువ్వు ఇది వరకు చేసిన తప్పులన్నీ ఒప్పుకో. నువ్వు చేసిన పాపాలన్నీ ఆ ఇంట్లో అందరి ముందు చెప్పు. అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను. ఏం మాట్లాడుతున్నావు అజయ్?
అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను కదా. అప్పుడు నేను తప్పుగా ప్రవర్తించుండొచ్చు, అందరి మీద పగబట్టుండొచ్చు. కానీ నన్ను నేను ఇప్పుడు మార్చుకున్నానని చెప్తున్నాను కదా. ఆ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను, ఆ ఇంటి సంతోషం గురించి పాటుపడుతున్నాను. అలాంటిది ఇవన్నీ నేను ఇప్పుడు ఎలా చెప్పగలను? కనీసం ఇది కూడా నీకు అర్థం కావడం లేదా? జరిగిపోయిన గతాన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేవు. భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. దానికి నువ్వెందుకు సహాయం చేయట్లేదు? చూడు నీలిమా, నీ తెలివితేటల్ని ఎవరైనా నమ్ముతారు, కానీ నేను మాత్రం నమ్మను. నేను ఎన్ని అవాంతరాలు సృష్టించినా వాటన్నిటిని నువ్వు చాలా తెలివిగా దాటుకొని వస్తున్నావు. అక్కడ నీ మీద కొంచెం కూడా అనుమానం రాకుండా చేస్తున్నావంటే నువ్వు ఎంత తెలివిగా నాటకం ఆడుతున్నావో తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాణ్ణి మాత్రం నేను కాదు. నేను ఒకప్పుడు రౌడీ షీటర్ని. ఎత్తు ఎలా వేయాలో నాకు తెలుసు. ఈ తెలివితేటలు నా దగ్గర చూపించకు. నీ కన్నీళ్ళకి నా గుండె ఎప్పటికీ కరగదు. అలా కరిగేది అయితే ఇంత కర్కశంగా ఆలోచించను. చూడజయ్, మారిన మనిషి కోసం అక్కడ అందరూ ఆలోచించారు. ఏ వ్యక్తిలోనైనా మార్పు రావాలి అని కోరుకుంటారు. ఎవరినైనా జైల్లో పెట్టేది కూడా తనలో మార్పు రావాలని. అది కారాగారం కాదు, మనుషులలో మార్పుని తీసుకొచ్చే కర్మాగారం. నువ్వు జైలు నుంచి వచ్చావు, మారావు. నేను బయటుండి అన్ని పరిస్థితులను తెలుసుకొని నా తప్పుని సరిదిద్దుకోవటానికి నేను మారాను. ఇది నువ్వు అర్థం చేసుకోవటం లేదు. నువ్వు చెప్పింది నేను చేయలేను. కానీ ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా. ఆ రెండో పరిష్కారం ఏంటో చెప్పు. అదేనా చేయటానికి ప్రయత్నిస్తాను. దయచేసి నన్ను వదిలేసి. చేస్తావా? తప్పకుండా చేస్తావా? మాటిచ్చి తప్పవు కదా. చేస్తానని చెప్తున్నాను కదా. ఎవరి మీద ఒట్టు వేయమంటావో చెప్పు, లేదా నేను చచ్చినట్టు నా మీద ఒట్టేసుకొని చెప్పనా? నువ్వు ఏం చెప్పినా చేస్తాను, అదేంటో చెప్పు. ఈ పెళ్లి ఆపు. అమ్మా, మేం వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. రాధ జాగ్రత్త. వెళ్ళడమే అమ్మా, రాధ తిరిగి రావడం ఉండదు. తను ప్రాణం పోతుంది. ఏం జరుగుతుందోనని భయంగా ఉందండి. ఎందుకైనా మంచిది మరొకసారి మీ నిర్ణయాన్ని గురించి ఆలోచించండి. రేయ్, ముందు జయప్రద ప్రాణం పోతుంది, తర్వాత రాధ ఇక్కడ బందీ అవుతుంది, ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం సమాధైపోతారు.